తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కొద్దిసేపటి క్రితమే మీటింగ్ కంప్లీట్ అయింది. అసలు మీటింగ్లో ఏం చర్చించారు ఏంటి మనతో మాట్లాడడానికి అధ్యక్షులు జగదీష్ ఉన్నారు. అన్న ఏం చర్చించారు, ఏం చర్చకు వచ్చినాయి? ఇలా జేఏసీలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా అన్ని 33 జిల్లాల జేఏసీ చైర్మన్లు వచ్చి వాళ్ళ పరిస్థితి చెప్పారు. ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. చాలామంది ఇలా పెండింగ్ బిల్ సమస్య, ఇలా హెల్త్ కార్డు సమస్య, అలాగే పిఆర్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని చాలామంది ఇబ్బంది పెడుతున్నారన్న. మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి, ప్రభుత్వానికి తెలియజేయండి అని వాళ్ళు చెప్పగానే ఇలా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక తీర్మానం చేశాం. ఆగస్టు 15 మా సమస్యలు మొన్న సబ్ కమిటీలో తీర్మానం చేసుకున్నాయి, మాట్లాడినాయి. ఆఫీసర్స్ కమిటీలో చర్చించి చేసుకున్న 16 డిమాండ్లు ఏదో ఒప్పుకున్న డిమాండ్లను కానీ ఇంప్లిమెంట్ చేయమన్నాం. మరి ఒక నెలకు 700 బిల్స్ 100 కోట్లు కొడతాను మరి ఇలా డిప్యూటీ సీఎం గారు చెప్పిండ్రు. కనీసం 2 నెలలు అవుతుంది, 1400 కొట్టాలి, 180 కోట్లు కొట్టిర్రు. మరి వాస్తవానికి ఇలా జీపీఎఫ్ మా డబ్బులు, నేను దాచిపెట్టుకున్న డబ్బులు, మా డబ్బులను మాకు తీసుకోవడానికి కూడా ఇలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, టీఐజీఎల్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, అది ఇన్సూరెన్స్ కూడా అయిపోయినాక ఎవరైనా ఇన్సూరెన్స్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఇలా అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకు గొంతమ్మ కోరికలు కాదు, పథకాలు కాదు, మేము కష్టపడి పనిచేస్తే మాకు వచ్చే జీతభత్యాలు ఇవ్వమంటున్నాం. ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అవుతుంది, ఇలా పీఆర్ఎస్ వేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 5% ఐఆర్ ఇచ్చారు. మరి మిగతాయి కూడా మనం ఇలా పీఆర్ఎస్ కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను తీసుకోమని ప్రభుత్వాన్ని చెప్తున్నాం. మీరు మొదటి నుంచి 52 ప్రధాన డిమాండ్లతో కొట్లాడుతున్నారు 18 నెలల నుంచి. 52 డిమాండ్లలో ఇప్పటి వరకు మీకు ఎన్ని డిమాండ్లు సాల్వ్ అయినాయి? అసలు 50 డిమాండ్లు, వాస్తవం 50 డిమాండ్లు పెట్టినాం. దానిలో 13, 16 ఆల్రెడీ ఒప్పుకున్నామని డిప్యూటీ సీఎం గారు చెప్పింది. కానీ ఇంకా రిపోర్ట్ కూడా మాకు రాలేదు. ఒక డిఏ అయితే ఇచ్చారు, అందరు చూశారు. కొందరికి క్యాడర్ స్ట్రెంత్ పెంచారు, కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని క్యాడర్ స్ట్రెంత్ పెంచారు. కానీ మిగతా ఏం రాలేదు. కాబట్టి సబ్ కమిటీ కూడా అడిగినాం, మీరు ఏం తీర్మానం చేశారు, మాకేమి ఇస్తారు? కనీసం మరి ఇవాళ రివ్యూ పెట్టినాము, ఒక మీటింగ్ పెట్టినాము, సబ్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు దాని మినిట్స్ అవి ఏవి వేస్తారో మాకు కాపీ ఇవ్వాలి. మరి 2 నెలలు అయితే కాపీ ఇస్తలే. మరి ఇలా ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని ఇద్దరిని కోరుతున్నాం, దయచేసి మా ఉద్యోగుల పరిస్థితి అర్థం చేసుకోండి. కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒకసారి తెలుసుకొని మా పరిస్థితి ఎట్లా ఉన్నది. ఇలా ఆఫీస్లో కూర్చోలేని పరిస్థితి. ఆఫీస్లో కూర్చుంటే చాలామంది వృద్ధులు, అన్న నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది, నాకు నీ సాగుమంటావని చాలామంది చనిపోయిన సమస్య ఉన్నది. రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేసి అన్న ఇట్లా ఉన్నదని చెప్పిన ఆ బాధను చూడలేక ఇలా జేఏసీ కూడా ఆ బాధను గమనించుకుంటున్న ఇలా ప్రభుత్వానికి మరి నయానో భయానో ఒప్పించవలసిన బాధ్యత. మేమైతే ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కనీసం ఇవ్వకుండా ఎన్ని రోజులు తాత్సారం చేస్తారు? 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఒప్పుక పట్టాలో ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. అంటే మీరు మీటింగ్లు పెడుతున్నారు, మీ తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా చేస్తుంది, తర్వాత సెక్రటరీకో లేకపోతే ఇక్కడికో పిలుచుకుంటుంది, మళ్ళీ సాల్వ్ అయిపోతుంది, మళ్ళీ అదే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ఎట్లా సాల్వ్ అవుతుంది? సాల్వ్ అని ఇంతకుముందు చెప్పినాము, ఆల్రెడీ పిలుచుకున్నది కాబట్టి 16 డిమాండ్ ఉన్నాయి. ఆ 16 డిమాండ్ ఇప్పుడు చెప్పమన్నాం. అది కాని పక్షంలో కార్యాచరణ ఉంటుంది. మేము కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు, ఇంకేం చేయలేదు. చేయకముందే ప్రభుత్వం పిలిచింది. ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, ఉద్యోగుల అలా ఉన్న అసహనాన్ని ప్రభుత్వం గురివద్దు. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు ఉన్నారు, మీరు బిల్స్ రాకుండా వాళ్ళు ఉద్యోగం చేయమంటే ఎక్కడ చేస్తారు? మనం తిండి చక్కగా తినకుండా మరి అలా పని చేయమంటే ఎట్లా చేసే పరిస్థితి ఉంటుంది. మరి ఎన్ని కోట్ల పెండింగ్ ఉండదో మీరే తెలుసుకొని, మీకు ఎందుకంటే ఫైనాన్స్ దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరే చొరవ తీసుకొని, డిప్యూటీ సీఎం గారు మీరు తీసుకొని ఎన్నిసార్లు మాట్లాడినా, మమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా కింది స్థాయి ఉద్యోగులు ఆగే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా వాళ్ళ అసహనాన్ని ఇలా ప్రభుత్వానికి ఎట్లా ప్రకటించడం మీకు అర్థమైపోతుంది. మరి ఉద్యోగుల ఆగ్రహానికి గురికోవద్దు. ఇలా ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఉంటారు, వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎక్కడికి పోతారు, వాళ్ళ మాటలు ఒక్కొక్కరి మాటలు ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. మన ఉద్యోగుల న్యాయమైన వాళ్ళ జీతభత్యాలు ఇప్పించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ఉన్నది. అంటే మంత్రుల కమిటీ అయిపోయింది, ఆఫీసుల కమిటీ అయిపోయింది, ఇంకా ఏ కమిటీలు వేస్తే మరి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి? మరి కమిటీ లేదు, ఆ కమిటీ తీర్మానాలు చేసి మా సమస్యలు పరిష్కరించమంటున్నాం. మళ్ళీ కమిటీ వేయమంటలేము. ఇక కమిటీలు లేవు, ఇక కమిటీ లేదు, కాలయాపన లేదు. అన్ని తీర్మాన కమిటీలు అన్ని రిపోర్ట్ తీసుకున్నారు, అన్ని వాళ్ళకి తెలుసు. ఇక న్యాయమైన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీకు కొంతమ్మ కోరికలు కాదు, మీకు రెగ్యులర్గా వచ్చే జీతభత్యాలే. గత ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. మరి ఆ గత ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మరి మీ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఈ మీటింగ్ వచ్చే ముందు కూడా నాకు చాలామంది కాల్ చేశారు, మా లీడర్లు అడగండి అసలు ఏం చేస్తున్నారు, మా కింది స్థాయిలో చాలా ఒత్తిడి ఉంది, వాళ్ళకంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు, కానీ మా పరిస్థితి అయితే ఊళ్ళల్లో అస్సలు బాగాలేదు, కనీసం అప్పులు కూడా పడుతుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు నాకే అప్పులు పుడతలేదని. రిటైర్డ్ అయిన పరిస్థితి అయితే ఇంకా దారుణం. కనీసం ఉద్యోగం ఉంటే జీతం అన్న వస్తుంది, ఎవడన్నా ఇంత 4 రూపాయలు అప్పు ఇస్తాడు. రిటైర్డ్ అయిన పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు?
అలా అసహనాన్ని ఇలా మీ ముందు పెడుతున్నాం. మేమేమైనా ప్రభుత్వం గురించి ఓపెన్గా మాట్లాడుతున్నాం. గతంలో ఎవరు మాట్లాడి గవర్నమెంట్ గట్టిగానే అడుగుతున్నాం. మా జీతభత్యాలు ఇవ్వండి సార్, మీరు పథకాలు ఇచ్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, ఫస్ట్ మా జీతభత్యాలు ఇచ్చినాక చేసుకోండి సార్, మా న్యాయమైన డిమాండ్ సార్, మేము 30 రోజులు పనిచేస్తే ఇవ్వమంటున్నాం అని ఎన్నోసార్లు చెప్పినాం. మేము ఎక్కడ బేసరిజాలు లేవు. రేపు మన ఉద్యోగులందరూ కలిసి పోరాడమంటే మేము పోరాడదాం, ప్రభుత్వంతో పోరాడదాం. చాలామంది ప్రభుత్వంతో పోరాడమని మాకు మెసేజ్లు పెడుతున్నారు. చాలా ఇబ్బంది ఉంది వాస్తవిక, అప్పించే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే గతంలో ఏముందో బాగా జీతాలు ఉన్నాయి అనుకుంటారని, ఇప్పుడు ఉద్యోగి అంటేనే వీడికి పైసలు రావు, జీతాలు రావు అని చాలామంది హాస్పిటల్ కూడా చేంజ్ చేసుకుంటారు. వాస్తవానికి ఈహెచ్ఎస్ కార్డు కూడా దాన్ని చేసుకుంటలేరు. అది 2 లక్షలకు లిమిట్ పెడితే వానికి 20 లక్షలు అయితే 2 లక్షలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ హెల్త్ కార్డు కూడా పనిచేస్తలేదు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా బాధను ఆలకించండి, సమస్య తెలుసుకోండి. మీ కింద ఎంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళకి తెలుసుకోండి. అధికారులారా మీరు ప్రభుత్వానికి చెప్పండి, ఎన్ని రోజులు మీరు ఈ హుజూర్ అని అనకండి. ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంది? జిల్లా కలెక్టర్లను కూడా కోరుతున్నాం. ఇలా హాస్టల్ వెల్ఫేర్లో వాళ్ళకు ఫండ్స్ రాంది, వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? పంచాయతీ సెక్రటరీలకు మీరు జీతాలు అవి ఫండ్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? మరి వాళ్ళ కలెక్టర్లు కూడా అర్థం. ప్రభుత్వాన్ని విన్నవించండి. ప్రభుత్వాల దగ్గర ఏం చేస్తారు మీరు కరెక్ట్ ఎక్స్పోజ్ చేస్తలేరు. అక్కడ పని చేయమని మరి అందరూ కలిసి ఏసీబీ దాడులు అయితే చేస్తుంది. కానీ మరి దాడులు చేసిన తర్వాత మరి మిగతా మంచి పని చేసినందుకు ఒకళ్ళని చెప్తుర్రా? ఇక 125 మంది ఏసీబీ దాడులు చేసారు. చేయండి, అక్రమార్కులను చేయండి. మా ఉద్యోగులు కూడా కోరుతున్నాం, మీరు ప్రజలకు సేవ చేయండి, మీరు డబ్బులకు ఆశపడకండి, మీరు వాళ్ళ ఉచ్చులో పడకండి. మాకు న్యాయమైన మా జీతభత్యాలు ఇవన్నీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా ఉద్యోగులను కోరుతున్నాం. ఆల్టర్నేట్ చూసుకుంటారు కావచ్చు, అంతే పెన్షన్ డబ్బులు వస్తలేవు, జీతం చక్కగా వస్తలేదు, అందుకే మనం ఆల్టర్నేట్ చూసుకుంటారు కావచ్చు. మరి పరిస్థితి ఉన్నప్పుడు అంటే మీరు గట్టి అనిపిస్తుంది కావచ్చు, నాకు కూడా తెలుస్తలేదు. కానీ ఆల్టర్నేట్ అని కాదు, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేస్తాం. మాకు చాలా జీతాలు ఉన్న రోజుల నుంచి ఇప్పుడు మంచి జీతాలున్నా ఆ జీతాలు వచ్చే పరిస్థితులు లేవు. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు దీని గురించి ఆలోచించండి, మా ఉద్యోగుల గురించి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి. తప్పలేదు, పని చేయడానికి ఇవ్వకండి, ఎవరికి పని చేయకుండా ఇవ్వకద్దు. పని చేస్తేనే పైసలు ఇవ్వాలి, ఎవరైనా పని చేయాలి. మీరు కూడా పని చేస్తేనే వస్తాయి. మీరు రోజు వచ్చి మాకు పని చేస్తారు, మీ ఛానల్ పని చేస్తేనే జీతాలు ఇస్తారు. ఎవరికైనా పని చేయించండి, పని కల్పించండి. ఇవాళ మనం అందరికీ ఫ్రీ ఇచ్చుకుంటూ మా ఉద్యోగులకు పైసలు మాకు వచ్చే పైసలు మాకు ఇవ్వకపోతే జీపే మీ డబ్బులు దాచుకుంటాం. మీ అకౌంట్లో డబ్బులు ఉంటే మీరే తీసుకుంటారు కదా, జీపే కూడా మా అకౌంటే, అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుంటాడు, డిప్యూటీ సీఎం గారు అర్థం చేసుకుంటాడు. గతంలో ముఖ్యమంత్రి మీకు చాలా ఓపెన్గా చెప్పిండు, ఏ స్కీమ్ ఆపితే మీకు పైసలు ఇవ్వాలి, మీరేమన్నా స్కీమ్ ఆపమని ఏమైనా చెప్పారమని ముఖ్యమంత్రికి ఏమైనా సలహాలు ఇచ్చారా? ఈ స్కీమ్ ఆపితే మాకు ఈ పైసలు వస్తాయి, 700 కోట్లు వస్తాయి, ఇంకా పలానా స్కీమ్ ఆపమని మీరు ఏమైనా చెప్పారా ప్రజలకు సంబంధించి? మేము ముఖ్యమంత్రికి ఏం చెప్తాం, తను అడ్మినిస్ట్రేషన్ తనది, మొత్తం ఏది పెడితే ఏది ప్రియారిటీ ఉంటే ఫస్ట్ అయితే జీతాలు ఇవ్వాలి. జీతాలు మ్యాండేటరీ, ఎవరికైనా జీతం ఇవ్వకపోతే పని చేయరు. ఆ జీతాలు ఇవ్వమన్నాం, తర్వాత ఏం ఆపుకుంటే వాళ్ళ ఇష్టం. డబ్బులు లేనప్పుడు ఏది ఆపుకుంటారో మనకేం తెలుస్తుంది? నాకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే ఒక కారు కొనుక్కుంటా, లేకపోతే ఇల్లు కట్టుకుంటా. నా డబ్బులు లేనప్పుడు ఇల్లు కట్టుకొని కారు కొనుక్కోము, అదే అట్లా ఉండాలి. ప్రభుత్వాలు కూడా అట్లే ఉండాలి, డబ్బులు లేనప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చుకోవద్దు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మా జీతభత్యాలు అయితే మ్యాండేటరీ. అది ఎవరైనా చిన్న పిల్లని అడిగితే పని చేద్దామని జీతం ఇవ్వాలని ఉంటారు. మేము కూడా చిన్న నుంచి వచ్చారు, చిన్న బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు. ఒక్కొక్కరు అసలు జీతం రాకపోతే వెళ్ళే పరిస్థితి లేదు. ఇలా రిటైర్డ్ అయినాక పైసలు వస్తాయి కావచ్చు, ఇల్లు కట్టుకుందాం అంటుంటాడు. బిడ్డలు అయితే బిడ్డ కొడుకు కొట్లాడుకుంటారు. మీరు చూస్తూ ఈ మధ్యన తల్లిదండ్రులు ఎందుకు చంపుతారు? వాడు వస్తలేవు, పైసలు వస్తలేవు, అత్తయో ఇస్తాడేమో అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా చంపే పరిస్థితి వచ్చింది. కాబట్టి కుటుంబ కలహాలు పెరుగుతాయి తప్పనిసరి. నాన్నకు పైసలు అయితే బిడ్డ కొన్ని పైసలు ఇస్తుంది అనుకుంటాడు, కొడుకు దీనికి పెట్టుకుంటా అనుకుంటాడు. అవి ఏవి రాకపోవట్లే ఆ ముసలిని నిజంగా ఇబ్బంది చేస్తాం. అది ప్రభుత్వం కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఫైనల్గా ఏదైతే గతంలో ఏదైతే ఆఫీసర్స్ కమిటీ లేకపోతే మంత్రుల కమిటీ చేస్తారో ఇక కమిటీలకు సంబంధించి ఎలాంటి కమిటీలకు ఒప్పుకోము. ఖచ్చితంగా ఏదైతే గతంలో చేసిన తీర్మానాలు కానీ మాకు గతంలో ఏదైతే మేము డిమాండ్ చేసామో దానికి సంబంధించిన అన్ని డిమాండ్లు నెరవేర్చాలి. ఏదైతే డబ్బులు రాక కుటుంబంలో కూడా చాలా వరకు కొడుకు కూతురుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళ మీద దాడులు కూడా జరుగుతున్నాయి. కన్న కొడుకు కన్న కూతురే హత్య చేసే పరిస్థితులు వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇవన్నీ ఆపాలంటే రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు అందజేయాలి. ప్లస్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తుల డిమాండ్స్ కూడా త్వరలోనే పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే ఆగస్టు 15 తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. దానంతటికీ కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి జగదీశ్వర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.